నా 18 సంవత్సరాల వయసు. అప్పుడు మాలంటే చాలామందికి భయం. అప్పుడే వేస్తున్నారు మాలలు, నిష్ఠలు, నియమాలు. ఆడవాళ్ళు అయితే అంత దూరంలో ఉండగా పక్క వెళ్ళిపోయేవాళ్ళు. అటువంటి టైం అది. అయితే నేను సెంటర్లో సినిమా చూసి వెళ్తుంటే ఎవరో 10 మంది కూర్చొని భజన చేస్తున్నారు ఇట్లాగే నల్లగొడ్డలు వేసుకొని. ఏందని అడిగితే ఈ పక్కనే శబరిమల అయ్యప్ప స్వామి అని చెప్పారు. అప్పుడు నా మనసు కనిపించింది, అరే మాల వేసుకుంటే బాగుంటుందని. మా అమ్మ నాన్నకు తెలియకుండా 20 రూపాయలు తీసుకొని ఓ టవల్ కొనుక్కొని శివాలయంకి వెళ్ళి మాలేసేసుకున్నా. ఓకే. వేసుకున్న తర్వాత సెంటర్కి వచ్చేసరికి అప్పుడు వాళ్ళు భజనలు చేసేటప్పుడు ఆరతుల్లో చిల్లరేస్తారు, అవి పొట్లాలు కట్టి పెట్టేవాళ్ళు. ఓకే. ఆ డబ్బులతో ఈ స్వామి పేద స్వామి అని చెప్పి బట్టలు కొనిచ్చారు మా గురుస్వాములు. ఓకే. తర్వాత వెళ్ళే టయానికి ఆ పాటలు అయితే పాడుతున్నా. ఇక నేను నా దీక్ష 40 రోజులు. ఆ 40 రోజులు అయ్యేలోపు ఈ ఫస్ట్ పాట మొదలెసాను కదా, 10 రోజుల తర్వాత టాప్గా 10-20 పాటలు పాడుతున్నా నేను. మా గురుస్వాములు నాయన కూర్చుంటున్నారు. అంటే ఆ స్టేజ్ వచ్చేసింది. అట్టటప్పుడే మా ఊరు పక్కన పల్లెటూళ్ళలో గణపవరం ఉంది, లాయర్ రమేష్ గారని ఇట్లా శబరిమల వెళ్ళే వాళ్ళకి సహకరిస్తున్నారని తెలిసి ఉదయాన్నే వెళ్ళి కూర్చున్నా. లేచి వచ్చి ఏంది స్వామి వచ్చామన్నాడు. సార్ ఇట్లా మాలేసుకున్నానండి, శబరిమల వెళ్ళటానికి లేవో డబ్బులు అన్నా. ఆయన కర్లపాలెం ఫోన్ చేసి ఇంకో గురుస్వాములకి ఇట్లా కొండల స్వామి అంట దీక్ష తీసుకున్న స్వామి అని అడిగాడు. అవును స్వామి పేద స్వామి అని చెప్పారు. అప్పట్లోనే 1000 రూపాయలు ఇచ్చారు. ఓకే. ఆ 1000 రూపాయలతో శబరిమల యాత్ర చేశా. అట్లా మొదలైంది ప్రస్థానం. తర్వాత ఈ రోజున నేనే 2-3 తీసుకెళ్తాను శబరిమల ప్రతి సంవత్సరం. ఎందుకంటే ఆ రోజు నన్ను తీసుకెళ్లారు, ఈ రోజు నేను తీసుకెళ్ళాలా అన్నది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ధర్మాన్ని నేను తప్పలేదు. ఆ ధర్మమే నన్ను కాపాడుతూ వచ్చింది. ఒక్కటైతే నమ్ముతా, ఈ భజనకున్నంత శక్తి ఇంకా దేనికి లేదు కలియుగంలో. ఓకే. ఒక మనిషిని, ఎందుకంటే మనకు ఉపనిషత్తులో ఒక వాక్యం ఉందయ్యా, కృతే యాజన్ యజ్ఞస్తత్రేతాయాం ద్వాపరే ధ్యాయాన్ యదాప్నోతి తదాప్నోతి కలియుగే సంకీర్తకేశం అని ఉంది. అంటే కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో యజ్ఞయాగాది క్రతువులు, తపస్సులు, ధ్యానాలు చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో కలియుగంలో ఎన్ని చేయక్కర్లా. ఇల్లు వదిలిపెట్టి ముక్కు మూసుకుని తపస్సులు చేయక్కర్లా. సంకీర్తన నువ్వు గానం చేస్తే అంత ఫలితం ఈ కలియుగంలో వస్తుందని శాస్త్రం చెప్తుంది.